హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అదిగురా, ఆ అమ్మాయి అటు వెళ్తుంది అని చెప్పి రౌడీలు లక్ష్మి వెనుక పరిగెడుతూ ఉంటారు. ఇక లక్ష్మి రౌడీలకు దొరకకుండా పారిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ, పండు, చారుకేశ లక్ష్మి కోసం అన్ని రోడ్లు కూడా వెతుకుతూ ఉంటారు. ఇక మరోవైపు యమున బాధపడుతూ ఉంటే వసుధ యమున దగ్గరకు వెళ్ళి, వదిన బాధపడకండి, పద్మాక్షి యొక్క మాటలను పట్టించుకోకండి అని చెప్పి యమునకు ధైర్యం చెప్తూ ఉంటుంది. నేను పద్మాక్షి వదిన మాటలను పట్టించుకోవట్లేదు, లక్ష్మి ఎక్కడ ఉందో ఎటు వెళ్ళిందోననే ఆలోచిస్తున్నాను వసుధ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా విహారీ వెతికి తీసుకొస్తాడు, మీరు కంగారు పడకండి వదిన, అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. ఆ దేవుడు దయ వల్ల లక్ష్మి ఎక్కడ ఉన్నా విహారీకి కనిపించాలి, విహారీ లక్ష్మిని తిరిగి తీసుకురావాలి, అప్పుడే లక్ష్మి కష్టాలు తీరుతాయి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు రౌడీలు లక్ష్మిని వెంబడిస్తూ ఉంటే లక్ష్మి పారిపోతూ ఉంటుంది. ఆ సమయంలో లక్ష్మి ఒక దగ్గరకు వెళ్ళి ఆగిపోతుంది. దొరికేవే అని చెప్పి రౌడీలు లక్ష్మి దగ్గరకు వెళ్తారు. ఇక నువ్వు ఇక్కడి నుంచి ఎటు తప్పించుకోలేవు, ఎందుకంటే వెనుక వైపు దారి కూడా లేదు అని చెప్పి రౌడీలు లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటే లక్ష్మి భయంతో వెనక్కి నడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రౌడీలు లక్ష్మి మీద చెయ్యి వేయబోతూ ఉండగా వెనుక నుంచి లక్ష్మికి టిఫిన్ పెట్టిన హోటల్ బామ్మ దోశ ప్యాన్ తీసుకొని ఆ రౌడీలను వెనుక నుంచి కొట్టి, నాకు తెలుసురా మీరు ఆ అమ్మాయి వెంట పడతారని, మీరు ఆ అమ్మాయిని వెంబడిస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను అని చెప్పి బామ్మ రౌడీలను కొడుతూ ఉంటుంది. రేయ్, ఈ ముసల్ది మనల్ని కొడుతుందిరా, ముందు ఈ ముసల్దాన్ని వేసేద్దాం అని రౌడీలు అంటూ ఉంటే, ఎవర్రా ముసల్ది, మీ సంగతి చెప్తా ఉండు, రే సుబ్బయ్య, వెంకయ్య అందరూ రండ్రా, ఈ రౌడీలు అమ్మాయి మీద పడుతున్నారా అని చెప్పి బామ్మ పిలవటంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వస్తారు. ఒరే పదరా, తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి, ఆ ముసల్ది అందరినీ పిలిచేస్తుంది, అందరూ వస్తున్నారు అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఇక హోటల్ బామ్మ లక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మా ఎక్కడికి వెళ్ళాలి నువ్వు, అసలు నీ పేరేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నా పేరు లక్ష్మి అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలో చెప్పమ్మా, సిటీలో ఇలాంటి రౌడీ ముండా కొడుకులు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఏం మాట్లాడదు, నిన్నేనమ్మా అడుగుతుంది, నీ వాళ్ళు ఎవరో చెప్పు, నిన్ను అక్కడికి తీసుకెళ్తాను అని బామ్మ అంటూ ఉంటే, నాకంటూ ఎవరు లేరు బామ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయ్యో, చూడటానికి అమాయకురాల్లా ఉన్నావే, కడుపుతూ ఉన్నావు, ఎవరూ లేరంటున్నావు, ఇప్పుడు ఎలా అమ్మా అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట చిన్న ఇల్లు చూసుకుంటాను బామ్మ అని లక్ష్మి అంటూ ఉంటే, ఒంటరిగా ఎలా ఉంటావమ్మా, కడుపుతో ఉన్నావు కదా, నాతో పాటు నీకు అభ్యంతరం లేకపోతే రామ్మా, నాది చిన్న ఇల్లు, ఒంటరిగా ఉంటాను, నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి నిన్ను కనిపెట్టుకుంటూ ఉంటాను అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే, చాలా థ్యాంక్స్ బామ్మ, నాకు ఆశ్రయం ఇస్తా అన్నందుకు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. పిచ్చి పిల్ల, రామ్మ ఇంటికి వెళ్దాం, మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి బామ్మ లక్ష్మిని తీసుకొని ఇంటికి వెళ్తుంది. అమ్మా ఇదిగో మంచినీళ్ళు తాగు అని బామ్మ లక్ష్మికి మంచినీళ్ళు ఇచ్చి, కాసేపు రెస్ట్ తీసుకోమ్మా, అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని బామ్మ చెప్తూ ఉంటే, చాలా థ్యాంక్స్ బామ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయ్యో, ఇంత చిన్న సహాయానికి థ్యాంక్స్ ఎందుకమ్మా, ఇక నుంచి మన ఇద్దరం కలిసి ఉండబోతున్నాము, నువ్వు నాకు థ్యాంక్స్ లాంటివి చెప్పకమ్మా అని బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక మరోవైపు విహారీ లక్ష్మి కోసం సిటీ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే చారుకేశ విహారీకి ఫోన్ చేసి, విహారీ లక్ష్మి ఎక్కడైనా దొరికిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మావయ్య, సిటీ అంతా వెతికాను, లక్ష్మి ఎక్కడా కనిపించలేదు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. నేను కూడా సిటీ అంతా వెతికాను విహారీ, ఎక్కడ నాకు లక్ష్మి కనిపించలేదు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. సరే మావయ్య, ఇక మనం లక్ష్మి గురించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం తప్ప ఇక ఏమీ చేయలేము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరే పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, ఇంటికి వచ్చే విహారీ అని చారుకేశ అంటూ ఉంటాడు. ఇక చారుకేశ విహారీ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. యమున చాలా సంతోషంగా పరిగెత్తుకుంటూ విహారీ కారు దగ్గరకు వెళ్ళి, విహారీ లక్ష్మిని తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మా లక్ష్మి ఎక్కడా కనిపించలేదమ్మా అని విహారీ చెప్తూ ఉంటాడు. లక్ష్మి ఎక్కడా కనిపించలేదా అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అవునమ్మా, లక్ష్మి కోసం సిటీ అంతా వెతికాను, ఎక్కడా లక్ష్మి కనిపించలేదు, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేశాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు.
విహారీ మరి పోలీసులు ఏమన్నారు అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. ఎంక్వైరీ కోసం ఇంటికి వస్తా అన్నారు మోయ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. భగవంతుడా, లక్ష్మి ఎక్కడ ఉందో, ఎలాంటి కష్టాలు పడుతుందో, లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా సంతోషంగా ఉండేలా చెయ్యి స్వామి, అలాగే మాకు లక్ష్మి కనపడేలా చెయ్యి స్వామి అని చెప్పి యమున దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి బయటికి వస్తుంది. ఏంటి ఆ లక్ష్మి కోసం వెతికి వెతికి వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అయినా ఆ లక్ష్మి కనిపించలేదా అని అంబిక అడుగుతూ ఉంటే, కనిపించలేదు అత్తయ్య అని చెప్పి విహారీ అంబికతో చెప్తూ ఉంటాడు. అయితే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయినట్టే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఎందుకు లక్ష్మిని అలా అంటున్నారు? లక్ష్మి ఏం తప్పు చేసింది? ఎప్పుడు కూడా అందరూ బాగుండాలనే కదా ఆలోచిస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ, ఆ లక్ష్మి మీకు నచ్చిందేమో కానీ మాకు నచ్చలేదు. ఆ లక్ష్మి మన ఇంట్లో ఉండటం వల్లే లేనిపోని గొడవలు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. లక్ష్మి గురించి మీరు ఎప్పుడు కూడా అపార్థం చేసుకుంటూనే ఉంటారు. లక్ష్మి గురించి మీలాంటి వాళ్ళకు ఎంత చెప్పినా కూడా అనవసరం, చిచి అని చెప్పి చారుకేశ లోపలికి వెళ్తాడు. నాన్న విహారీ నువ్వు కూడా రా అని చెప్పి యమున విహారీని తీసుకొని లోపలికి వెళ్తుంది. విహారీ బాధపడుతూ ఉంటే, విహారీ లక్ష్మి నీకు దూరంగా ఎక్కువ రోజులు ఉండలేదు. లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా త్వరలో నిన్ను చేరుకుంటుంది. బాధపడకు విహారీ అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్తుంది. సహస్ర, ఆ లక్ష్మి దొరకలేదంటే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. దొరకదమ్మా, ఆ లక్ష్మి ఇక బావ కంటికి కనిపించదు అని సహస్ర చెప్తూ ఉంటుంది. నీకెలా తెలిసే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నేనేనమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, అవునమ్మా, ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించింది నేనే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు సహస్ర అని పద్మాక్షి అంటూ ఉంటే, ఇక సహస్ర జరిగిందంతా కూడా పద్మాక్షికి చెప్తూ ఉంటుంది. ఇక సహస్ర, నువ్వు చాలా మంచి పని చేశావే, ఆ లక్ష్మి బెడద మనకి పోయినట్టే అని పద్మాక్షి అంటూ ఉంటే ఆ మాటలను విహారీ వింటాడు. అత్తయ్య సహస్ర అని చెప్పి గట్టిగా అరుస్తాడు. దాంతో పద్మాక్షి సహస్ర షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటారు. లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించింది నువ్వా సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. బావా అది అది అని సహస్ర అంటూ ఉంటే ఇక విహారీ సహస్ర చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. బావా, నేను కడుపుతో ఉన్నాను, నన్ను కొడతావా అని సహస్ర అంటూ ఉంటే, లక్ష్మి అమాయకురాలు, మన కోసం ఎన్నో కష్టాలు పడింది, ఎన్నోసార్లు నా ప్రాణం నిలబెట్టింది, అమ్మ ప్రాణాలు నిలబెట్టింది. అలాంటి లక్ష్మిని ఇంట్లో నుంచి బయటకు పంపించాలని ఎలా అనిపించింది సహస్ర అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. అది బావా అది అని సహస్ర అంటూ ఉంటే, లక్ష్మిని ఎలా అయితే బయటికి పంపించేశావో నువ్వు కూడా అలానే ఇంట్లో ఉండొద్దు సహస్ర, పద, లక్ష్మి ఇంట్లోకి వచ్చినప్పుడే నువ్వు కూడా ఇంట్లోకి వద్దు గాని, అప్పటి వరకు ఇంటి బయటే ఉందు గాని అని చెప్పి విహారీ సహస్ర చెయ్యి పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్తూ ఉంటాడు. విహారీ ఆగరా, ఆగు అని పద్మాక్షి పిలుస్తూ ఉంటుంది. సహస్ర ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా క్షమిస్తూ వస్తున్నాను, కానీ సహస్రలో మాత్రం ఎలాంటి పశ్చాత్తాపం ఉండట్లేదు. సహస్ర తప్పుల మీద తప్పులు చేస్తుంది, సహస్రకు శిక్ష పడాలి, అప్పుడే సహస్రకు ఇంకొకసారి తప్పు చేయాలంటే భయం కలుగుతుంది అత్తయ్య అని చెప్పి విహారీ పద్మాక్షితో చెప్తూ ఉంటాడు. ఇక సహస్రను ఇంట్లో నుంచి లాక్కొస్తూ ఉంటే, ఆగు బావా ఆగు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అప్పుడే యమున పరిగెత్తుకుంటూ వచ్చి, విహారీ ఏమైందిరా, సహస్రని ఎందుకురా అలా లాక్కెళ్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ, లక్ష్మి ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఇప్పుడు తెలిసిందమ్మా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు విహారీ అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇంకెవరమ్మా, ఈ సహస్రనే అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఏ సహస్ర, లక్ష్మిని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు పంపించావు, అసలు ఏం జరిగింది అని చెప్పి యమున అడుగుతూ ఉంటే ఇక సహస్ర ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది. అప్పుడు విహారీ సహస్ర పద్మాక్షితో మాట్లాడిన మాటలన్నీ కూడా యమునకు చెప్తూ ఉంటాడు. పాపం కదా, లక్ష్మి మన కుటుంబం కోసం ఎన్నో చేసింది, ఆ లక్ష్మిని ఎందుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమన్నావు సహస్ర అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. సహస్ర నోరు విప్పదమ్మా, సహస్ర కూడా లక్ష్మి తిరిగి ఇంటికి వచ్చే వరకు బయటే ఉంటుంది అని చెప్పి విహారీ సహస్రం తీసుకొని కోపంగా ఇంట్లో నుంచి బయటికి లాక్కెళ్తూ ఉంటాడు. అప్పుడు పద్మాక్షి
రే విహారీ, నా కూతురు ఆ లక్ష్మి ఒకటేనారా? నా కూతురునేంట్రా ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్తున్నావు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నా దృష్టిలో అందరూ ఒకటే అని చెప్పి విహారీ కోపంగా చెప్తూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా, నేను చేసింది తప్పే బావా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నీకు క్షమాపణ అనేది లేదు సహస్ర, నువ్వు ఎన్నో తప్పులు చేశావు, ఎన్నో పొరపాట్లు చేశావు, కానీ నువ్వు చేసిన ప్రతి తప్పుకి కూడా నేను క్షమిస్తూనే వస్తున్నాను, కానీ ఇప్పుడు నిన్ను క్షమించను సహస్ర అని చెప్పి విహారీ సహస్రను ఇంట్లో నుంచి లాక్కొచ్చి బయటకు నెట్టేస్తాడు. ఇక మరోవైపు బామ్మ లక్ష్మి దగ్గరకు వెళ్ళి, అమ్మా చెప్పమ్మా, అసలు నువ్వు ఎక్కడ ఉండేదానివి ఇంతకుముందు, నీ వాళ్ళు ఎవరు, నువ్వు ఒంటరిగా రోడ్డు మీదకి ఎందుకు వచ్చావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఏం మాట్లాడదు. ఏంటమ్మా నాకు చెప్పడం ఇష్టం లేదా అని చెప్పి బామ్మ లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. లేదు బామ్మ, అలాంటిదేం లేదు, సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు నీకు చెప్తాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త, అసలే కడుపుతో ఉన్నావు, నీకు ఎలాంటి అవసరం వచ్చినా కూడా నన్ను అడుగు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. సరే బామ్మ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఉండటానికి ఆశ్రయం ఇచ్చావు, తినటానికి తిండి పెట్టావు, నువ్వు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను బామ్మ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అయ్యో కడుపుతో ఉన్నావు, నీకు ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా అమ్మా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి విహారీ చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. విహారీ పద్మాక్షి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. నా కూతురు సహస్రను ఇంట్లో నుంచి బయటకు గెంటేశావు కదా అని చెప్పి పద్మాక్షి విహారీని అంటూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.